ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. గాదె సాయి కృష్ణ కేసులో టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉచ్చు బిగిస్తుంది. మార్కాపురం నుంచి తన కుమారుడిని తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ అని తల్లి ఆరోపించింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్ని విచారించేందుకు ఆమెను ఏసీపీ దైవప్రసాద్ రప్పించారు. సాయికృష్ణను ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని, ఎవరి ఆదేశాల మేరకు తీసుకొచ్చారంటూ లతా కుమార్ని పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. ఆమెతో పాటు ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ నుంచి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ నుండి లతా కుమారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే సాయికృష్ణ తల్లిని సీఎం చంద్రబాబు కలిసి కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసును నిష్పక్షపాతంగా విచారించి నిందితులకు శిక్ష పడేలా చేస్తారని సీఎం హామీ ఇవ్వడంతో ఈ కేసులో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ అంశం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా ఉంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ యొక్క ఘటన మిస్సింగ్ అండ్ లాస్ట్ నెక్స్ట్ ఆరోపణానికి సంబంధించి పెద్ద ఎత్తున రోజు ఒక సంచలనాలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాగరాజు ఆయనపై దాడి చేసి ఆయనని చంపి ఆ తర్వాత తీసుకెళ్లి బూడిద చేశాడు అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసు ఒక్కసారిగా టర్న్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు అన్న కేసు మొత్తం కూడా ఒక కీలక పరిణామంగా, ఒక కీలక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఈ కేసులో సడన్ గా టాస్క్ ఫోర్స్ ని అధికారులు పిలిచి విచారించడం పట్ల ఎత్తున అనుమానాలు కలుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ ఎందుకు పిలిచారు, టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చిందనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏసీపీ పిలిచి ఏసీపీని విచారించిన అనంతరం కూడా టాస్క్ ఫోర్స్ లో మరొక ఎస్ఐ, మరొక ఇద్దరు కానిస్టేబుల్ కూడా పిలిచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఎవరైతే దిశ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఏసీపీ ఉన్నారో ఆయన స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. ఆయన ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న విచారణలో ఏసీపీని పిలిచి లలిత కుమారిని విచారించారు. ఆ తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ ఏసీపీని, అలాగే టాస్క్ ఫోర్స్ ఎస్ఐని, టాస్క్ ఫోర్స్ లో మరొక ఇద్దరు కానిస్టేబుల్ ని పిలిచి విచారించిన ఆ పరిస్థితి అయితే నెలకొనుంది. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కూడా ఒక ఎస్ఐ, కొంతమంది కానిస్టేబుల్ కూడా ఆయన విచారించినట్లు తెలుస్తా ఉంది. ఈ యొక్క కేసు పరిణామాలు మొత్తం కూడా ఒకసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు లలిత కుమారి, అలాగే సాయికృష్ణ ఇద్దరు మేనమామలు, లలిత కుమారి సాయికృష్ణ వాళ్ళ అమ్మ, సాయికృష్ణ వాళ్ళ ఇద్దరు మేనమామలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవటానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళని పిలిపించుకున్న క్రమంలో కేసు యొక్క పూర్వపరాలు మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోతున్న పరిస్థితి, కదులుతున్న పరిస్థితి. తీగలాగితే ఆ డొంక కదిలింది అన్న చందాన ఈ కేసుకు సంబంధించి వ్యవహార శైలి మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి, స్వరూపం మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి. ఇప్పటిదాకా ఏదైతే ప్రధానంగా ఆ నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా వస్తున్న మొత్తం కూడా మరలా నాగరాజుతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసుల వైపు ఈ కేసు తిరగటం పట్ల ఏమి జరిగింది అనే కోణంలో విచారణ అయితే చేపడతారు. అయితే మార్కాపురం నుంచి సాయికృష్ణను, గాదే సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చింది ఇప్పటిదాకా అందరూ నాగరాజు అండ్ అనుకుంటున్నారు. కాదు, టాస్క్ ఫోర్స్ పోలీసులే మొదటగా సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి ఆయన్ని కొంత మేరకు చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత సిఐ నాగరాజు తప్పు చెప్పినట్టు తెలుస్తా ఉంది. సిఐ నాగరాజు తప్పు చెప్పిన తర్వాత ఆయన కూడా ఆయన చిత్రహింసలు గురి చేయటం వల్లే చనిపోయినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కోణంలోనే కొంత మేరకు విచారణ జరుగుతున్నట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే కేసులో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే ఉత్కంఠ రోజు రోజుకి మరింత పెరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సిఐ నాగరాజుని అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా
సిఐ నాగరాజు మీద కిడ్నాప్ మర్డర్ కేసు సెషన్లు బిఎన్ఎస్ పెట్టినప్పటికీ మటుకు నాగరాజుని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కూడా కొంత మేరకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి ఉంది. సిఐ నాగరాజే స్వయంగా వచ్చి లొంగిపోతానంటూ కూడా కొంత మేరకు డిపార్ట్మెంట్ కి అధికారులకి సమాచారం అందించారు. నేనే వచ్చి స్వయంగా లొంగిపోతానని కూడా నాగరాజు కొంత మేరకు కబురు చేసినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా నాగరాజే స్వయంగా వచ్చి లొంగిపోతాడా లేకపోతే పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారా అనే దాని మీద పెద్ద ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులని ఏసీపీని పిలవటం, ఎస్ఐని పిలవటం, ఇద్దరు కానిస్టేబుల్ పిలవటం, వారిని విచారించటం, మరలా కిష్లంక పోలీస్ స్టేషన్ లోనే ఒక ఎస్ఐని పిలవటం, ఇద్దరు కొంతమంది కానిస్టేబుల్ ని విచారించడం చూసుకుంటే ఈ రోజు అధికారులలో అటుపక్క టాస్క్ ఫోర్స్ లో గానీ ఇటు ల్యాండ్ ఆర్డర్ లో గానీ కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ మేరకే వారందరూ కూడా పిలిచి విచారిస్తున్నట్టు కూడా కొంత మేరకు తెలుస్తా ఉంది. ఈ కేసులో ఈ రోజు కూడా మరింత లోతుగా విచారించుకుంటే నాగరాజుని మొదటగా టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చిన అనంతరం కూడా ఆయన కొంత మేరకు దాడి చేసి ఆ తర్వాత నాగరాజుకు అప్పచెప్పడం, నాగరాజు కూడా కొంత మేరకు దాడి చేసిన అనంతరం ఆయన చనిపోయిన ఆ వ్యక్తిని క్రిమిషన్ కి ఎలక్ట్రికల్ క్రిమిషన్ కి తీసుకెళ్లి అక్కడ ఆయన్ని కాలబెట్టడం, దీంతో బూడిదైపోవటం. ఈ కేసు వ్యవహారం మొత్తం కూడా కొంత మేరకు పరిశీలిస్తే పూర్తిగా ఉత్కంఠంగా మారుతుంది, పూర్తిగా పలు రకాల అనుమానాలకు తావిస్తుంది, పూర్తిగా మలుపు తిరిగిన పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం నుంచి. అయితే నేడు ఏమి జరిగింది అనేది ఇటు పక్క పోలీసు డిపార్ట్మెంట్ లో ఉత్కంఠ నెలకొంది, మరోపక్క ప్రభుత్వంలో ఉత్కంఠ. ముఖ్యంగా ఈ కేసుని గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో నాగరాజు లాకప్ డెత్ కేసు ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ.